మనం డోరేమోన్ పార్ట్ 3లో చూసుకుంటే జపాన్లో చెప్పిన కొన్ని థియరీస్ ఇంకా జపాన్లో చెప్పుకున్న కొన్ని రూమర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. చాలామంది కమెంట్స్లో పార్ట్ 4 కూడా చేయమని అడిగారు. పార్ట్ 4 దేని గురించి అంటే, చాలామంది మరి డోరేమోన్ జపాన్లో దొరికితే దాని పాకెట్ కూడా ఉండాలి కదా అని అన్నారు. దాని గురించి ఇంకా జపాన్లో చెప్పిన థియరీస్ గురించి ఈ వీడియోలో చెప్తాను. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా జపాన్లో చెప్పిన రూమర్స్ ఇంకా థియరీస్ మాత్రమే. మనం పార్ట్ 3లో కొన్ని థియరీస్ ఇంకా జపాన్లో చెప్పిన రూమర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. డోరేమోన్ ఫ్యూచర్ నుంచి వచ్చాడు, ఫుజియో ఫ్యూచర్ని చూశాడని. ఒకవేళ డోరేమోన్ నిజంగా ఫ్యూచర్ నుంచి వస్తే డోరేమోన్ పాకెట్ అనేది ఇక్కడే ఉంటుంది కదా, టైం మిషన్లోనే వచ్చి ఉంటాడు కదా డోరేమోన్. ఆ టైం మిషన్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది? మన దగ్గర చాలా థియరీస్ ఇంకా రూమర్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చెప్తాను, వినండి. మనం ముందు పాటలో చెప్పుకున్నాం కదా, డోరేమోన్ని డిస్ట్రాయ్ చేశారని. డోరేమోన్ని షాక్ ఇచ్చి డిస్ట్రాయ్ చేసినట్టు చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. జపాన్లో దొరికినప్పుడు ఎలా షాక్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్తోనే దొరికింది. ఇప్పుడు టైం మిషన్ అనేది ఎక్కడ ఉందో తెలుసుకుందాం. టైం మిషన్ని దాచిపెట్టేశారు, ఎందుకంటే సైంటిస్టులకు టైం మిషన్ని ప్రపంచం ముందుకు తీసుకురావడం ఇష్టం లేదు. ఎందుకనేది అది ఎవరికీ తెలీదు. ఎందుకు తీసుకురాలేదో కొన్ని రీజన్స్ ఉన్నాయి. టైం మిషన్ చేయడానికి ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనేవి ఎవరికి తెలియకుండా ఇంకా టైం మిషన్ ముందుకు వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ ప్రాబ్లం అనేది, ఇప్పుడు డోరేమోన్ పాకెట్ గురించి మాట్లాడుకుందాం. దీని ఆన్సర్ చాలా సింపుల్. మనం చాలా డోరేమోన్ మూవీస్ ఇంకా ఎపిసోడ్స్లో చూసే ఉంటాం. డోరేమోన్కి ఏమైనా అయితే తన పాకెట్ కూడా పనిచేయదు. అలానే డోరేమోన్ రిపేర్ వచ్చిన తర్వాత డోరేమోన్ పాకెట్ కూడా రిపేర్ వచ్చి ఉండొచ్చు. ఇలా చాలా థియరీస్ ఇంకా రూమర్స్ ఉన్నాయి. ఎలా చెప్పుకుంటూ వెళ్తే జపాన్లో చాలా రూమర్స్ ఇంకా థియరీస్ ఉన్నాయి. డోరేమోన్ అనేది జస్ట్ ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే. డోరేమోన్ అనేది రియల్ లైఫ్లో ఉండదు. ఇది జపాన్లో వాళ్ళు క్రియేట్ చేసుకుని చెప్పుకున్న స్టోరీ. డోరేమోన్ అనేది రియల్ లైఫ్లో ఉండదు, ఎందుకంటే అవన్నీ యానిమేటెడ్ కార్టూన్స్ కాబట్టి. నేను పార్ట్ 1లో, పార్ట్ 2లో, పార్ట్ 3లో అన్నీ చెప్పినవి నేను ముందుగానే మెన్షన్ చేసి చెప్పాను. ఇవన్నీ జస్ట్ జపాన్లో జరిగిన రూమర్స్ ఇంకా థియరీస్ మాత్రమే. ఎందుకంటే ఈ స్టోరీస్ అన్నీ జపాన్ వాళ్ళ ఆర్టికల్స్లో క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు. ఇవన్నీ థియరీస్ ఇంకా రూమర్స్ మాత్రమే అని. లాస్ట్కి ప్రూవ్ అయింది ఏంటంటే డోరేమోన్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే. డోరేమోన్ రియల్ లైఫ్లో ఉండదు, ఎందుకంటే అవన్నీ జస్ట్ యానిమేటెడ్ సిరీస్ కాబట్టి. ఈ స్టోరీ అంతా జపాన్లో జరిగింది కాబట్టి అవన్నీ జపాన్ వాళ్ళే లాస్ట్లో చెప్పారు. ఇవన్నీ ఇక్కడ వాళ్ళు క్రియేట్ చేసిన థియరీస్ ఇంకా స్టోరీస్ అని. ఎందుకంటే అక్కడ వాళ్ళే రూమర్స్ స్ప్రెడ్ చేసుకొని ఎలా ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేశారు. ఈ జపాన్లో చెప్పినవన్నీ జస్ట్ కట్టుకథలు మాత్రమే, ఎందుకంటే డోరేమోన్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే. అవన్నీ యానిమేటెడ్ సిరీస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి, ఒక కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.